కల్తీ కల్తీ కల్తీ, ఎటు చూసినా కల్తీనే. గాలి, నీరు, పాలు, చివరకు మనం నిత్యం తింటున్న ఆహార పదార్థాల్లోనూ కల్తీనే. నెయ్యి కల్తీ, ఫ్రూట్స్ లో కల్తీ, కూరగాయల్లోనూ కల్తీ. అసలు కల్తీకి కాదేది అనర్హం అన్న చందం సర్వం కల్తీ చేసేస్తూ ప్రజల ప్రాణాలను హరించేస్తున్నారు కల్తీగాళ్ళు. అసలు ఏది నకిలీ అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది ఈ రోజుల్లో. పాలు, టీ పొడి మొదలు పసుపు, కారం, మసాలా దినుసులు వంటి వంట సరుకులన్నీ కల్తీ అవుతున్నాయి. ఒకవైపు వాతావరణంలో కాలుష్యం పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. మరోవైపు కట్టడి లేని కల్తీ ఆహారంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో, వాటిని నిల్వ చేయడంలో, ప్యాకింగ్లో, తయారీ కోసం నూనెలు, కారపొడి, పిండి పదార్థాలు, పసుపు, మసాలా లాంటివి అన్నీ ప్రస్తుతం కల్తీనే అవుతున్నాయి. మహానగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఆహార పదార్థాల కల్తీ విక్రయాలు భారీగా పెరిగిపోయాయి. స్వచ్ఛమైన పాలు దొరకడం అన్నది ఈ రోజుల్లో గగనమైంది. యూరియా, సన్ఫ్లవర్ ఆయిల్, నీళ్లు, పాలు కలిపి కొందరు కల్తీ పాలు తయారు చేసి అమ్ముతున్నారు. వీటినే జనం తాగి అనారోగ్యం పాలవుతున్నారు. అక్కడ బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా అందుబాటులో ఉంటున్నాయి. ఇక సిటీల్లో అయితే ఇంట్లో వంటలకు స్వస్తి పలికి ఉదయం టిఫిన్లు మొదలు రాత్రి భోజనం వరకు అన్నీ బయటే కానిచ్చేసేవారు ఎందరో ఉన్నారు. మందుబాబులకైతే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే విషయం కూడా వారికి ఆలోచనకు వచ్చే పరిస్థితులు లేవు. ఇదే అదును చేసుకొని నాణ్యతను పట్టించుకోకుండా అడ్డగోలుగా ఆహార పదార్థాలను కల్తీ చేసేస్తున్నారు కొంతమంది. ఏ సీజన్లో అయినా డల్ అవని బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కానీ హోటళ్ల పేరుతో కొంతమంది చేస్తున్న అక్రమాలు తెలిసి బయట ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు కావడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్ క్రీం పార్లర్లు, కాఫీ షాపుల్లోనూ ఇదే పరిస్థితి. అలాగనే సాధారణ హోటల్లోనే కాదు, ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. నోరూరించే వాసనలు, ఆకర్షణీయమైన రంగులు, వేడివేడిగా వడ్డించడం ఆకట్టుకుంటున్నా తింటే అనారోగ్యం తథ్యం. నార్మల్ హోటళ్లలోనే కాదు, బాగా పేరున్న రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి ఉంది. గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయమైన రంగులు, వేడివేడిగా ఉన్న ఫుడ్ ను ఎంతో ఇష్టంగా, మరెంతో కమ్మగా తింటే మాత్రం ఆసుపత్రిలో బెడ్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. ముఖ్యంగా కల్తీ వ్యవహారం గ్రేటర్ హైదరాబాద్ ను కుదిపేస్తోంది. చిన్న హోటళ్లే కాదు, పేరొందిన రెస్టారెంట్లలోనూ భయానక వాస్తవాలు రోజుకో చోట బయటపడుతూనే ఉన్నాయి. నియమ నిబంధనలు పక్కన పెట్టేసి ధనర్జానే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని కానిచ్చేస్తున్నారు. వంటగదుల్లో పరిశుభ్రత పాటించడం లేదు. ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులను వాడుతున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తిరిగి వేడి చేసి వడ్డిస్తున్నారు. ఇక మాంసం అయితే రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో పెట్టి దానికి మసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు. బిర్యానీలో బొద్దింకలు, వెంట్రుకలు వస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఈ జాబితాలో చిన్న హోటళ్ల నుంచి బడా హోటళ్ల నిర్వాహకులు ఉంటున్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందాలు ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లపై విస్తృత తనిఖీల్లో ఆహార కల్తీకి అడ్డు అదుపు లేకుండా పోతుందని, ఏమాత్రం శుభ్రత, నాణ్యత లేమి బయటపడుతున్నాయి. కొన్ని రెస్టారెంట్లలో కుళ్ళిన కూరగాయలు వాడుతున్నారు. బూజు పట్టిన క్యారెట్లు, బీన్స్, పుట్టగొడుగులతో వంటలు చేసి వేడివేడిగా కస్టమర్లకు వడ్డిస్తున్నారు. బిర్యానీతో నాసిరకం ఉల్లిగడ్డలను సర్వ్ చేస్తున్నారు. నాన్స్, రుమాలి రోటీ వంటి వాటి తయారీ కోసం పురుగులు పట్టిన మైదా పిండిని వాడుతున్నారు. బూజు పట్టిన డ్రై ఫ్రూట్స్ ను బిర్యానీ, కర్రీల్లో యూజ్ చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లలో అయితే చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను సగం వండి ఫ్రిడ్జ్ లో పెట్టి కస్టమర్ అడిగినప్పుడు మళ్ళీ వండి వడ్డిస్తున్నారు.
అంతేకాదు మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ ను ఫ్రిడ్జ్ లో దాచి మరుసటి రోజు వేడి చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తున్నారు. 2-3 రోజులు నిల్వ ఉంచిన చికెన్, మటన్, ఇతర మాంసాహారాలను వాడుతున్నట్టుగా అధికారుల తనిఖీల్లో తేలింది. మరికొన్ని రెస్టారెంట్లలో డేట్ అయిపోయిన టీ పౌడర్, చీజ్, బటర్, బ్రెడ్లు, బ్రౌన్ షుగర్, పన్నీర్, సాస్లను వాడుతున్నట్లుగా బయటపడింది. మన దేశంలో ఆహార కల్తీ రోజు రోజుకి పెరిగిపోతూ ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రతా అధికారులు గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22% కల్తీవే ఉన్నాయి. ఈ క్రమంలోనే 2021 నుంచి 2024 సంవత్సరాల మధ్య దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన నమూనాల వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాల వారీగా ఈ మధ్య పార్లమెంటుకు నివేదించింది. ఆహార భద్రతా అధికారులు గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార నమూనాల్లో సగటున 22% కల్తీవే ఉండడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఈ లెక్కల ప్రకారం ఆహార కల్తీలో దక్షిణాది రాష్ట్రాల్లోని తెలుగు రాష్ట్రాల్లో టాప్ లో ఉన్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బయటపెట్టిన లెక్కలు భయపెడుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా సేకరించిన ఆహార పదార్థాల నమూనాలు, అందులో కల్తీగా తేలిన నమూనాల లెక్కలను రాష్ట్రాల వారీగా ఆ శాఖ ఇటీవల పార్లమెంట్కు నివేదించింది. దీని ప్రకారం ఆహార కల్తీలో తెలంగాణ దక్షిణాది రాష్ట్రాల్లో 2వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో గత 4 ఏళ్ల సగటు 14%గా ఉంది. అంటే తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 వరకు కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. ఇక ఆహార కల్తీలో తమిళనాడు 20% సగటుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ 2వ స్థానంలో ఉండగా కేరళ 13.11%, ఆంధ్రప్రదేశ్ 9%, కర్ణాటక 6.30%తో తర్వాతి స్థానంలో నిలిచాయి. తెలంగాణలో సేకరించి పరీక్షించిన ప్రతి 100 నమూనాల్లో 14 కల్తీ ఆహారంగా తేలుతున్నాయి. ఈ లెక్కలు చూసి ప్రజలు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిబంధనలు పాతరేస్తూ నామమాత్రపు తనిఖీలు చేయకుండా కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. లైసెన్సుల జారీ విషయంలోనే కఠిన నియమాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆహార కల్తీలో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. యూపీలో గత 4 ఏళ్లలో 93,182 ఫుడ్ శాంపిల్స్ సేకరిస్తే అందులో 54,474 నమూనాలలో 58.75% కల్తీని గుర్తించారు. యూపీ తర్వాత జార్ఖండ్ 49.91%, హర్యానా 27.48%, రాజస్థాన్ 26.28% సగటుతో ఆహార కల్తీలో వరుసగా తర్వాతి స్థానంలో ఉన్నాయి. గత 4 ఏళ్ల జాతీయ సగటు 22 కంటే ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగానే ఆహార పదార్థాల కల్తీలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటు కలుషితమైన తాగునీరు, ఆహార పదార్థాల వల్ల మనుషులు 200 రకాలకు పైగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని హెల్త్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఆహార కల్తీ సమస్య ఎక్కువగా ఉందని, ముఖ్యంగా హైదరాబాద్లో స్టార్ హోటళ్ల నుంచి రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న హోటళ్ల వరకు ఆహార కల్తీ జరుగుతుందని మొదటి నుంచి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి చెబుతూనే ఉన్నారు. ఆహార కల్తీ సమస్యను దృష్టిలో ఉంచుకొని కల్తీ నివారణకై పకడ్బందీ చర్యలు తీసుకోవాలంటున్నారు. కావలసినంత మంది ఆహార భద్రతా అధికారులను నియమించాలని, అలాగే వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ లో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని, ఇంకా మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా పని చేయించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఒకటే ఉందని, దీనికి తోడు అందులో పరీక్ష నిమిత్తం సరియైన పరికరాలు లేవంటున్నారు. ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడడంతో దానిపై మంత్రి ఆరా తీశారు. పరిరక్షణ లేని ఆహారాన్ని ఎవరు తయారు చేసినా, అమ్మినా, నిల్వ చేసినా, సరఫరా చేసినా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ 2006 చట్టం ద్వారా శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.
అనుమతి లేకుండా విక్రయిస్తే 6 నెలల జైలు, 1 లక్ష వరకు జరిమానా వేస్తారు. ఆరోగ్యానికి హానికరంగా ఉంటే ఏడాది జైలు శిక్ష, 3 లక్షల వరకు పెనాల్టీ ఉంటుంది. తీవ్ర అనారోగ్యానికి గురి చేసే ఆహార పదార్థమైతే 6 నెలల జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా వేస్తారు. అయినా వీటినెవరూ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఆహార పదార్థాల్లో ప్రకృతి సిద్ధమైన రంగులే వాడాలి. ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. కానీ ఈ నిబంధనలను చాలా మంది బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు పాటించడం లేదు. పాలల్లో చిక్కదనం కోసం నాసిరకం పాల పౌడర్లు, యూరియా, పిండి, నూనె, నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. రంపపు పొట్టును టీ పొడిలో కలపడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోయే ప్రమాదం ఉంది. జంతువుల కళేబరాల నుంచి సేకరించిన ఎముకలను బట్టీల్లో అత్యధిక ఉష్ణోగ్రతపై మరిగించి తీసిన ద్రావణాన్ని వంట నూనెల్లో కలిపి విక్రయిస్తున్నారు. దీంతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన జంతు మాంసాన్ని 24 గంటల్లోపే వినియోగించాలి. చాలా హోటళ్లలో చనిపోయిన జంతువుల మాంసాన్ని, ఎక్కువ కాలం నిల్వ ఉంచిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. చికెన్, మటన్, బిర్యానీలు, తందూరి చికెన్లలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హానికర రంగులు వాడుతున్నారు. చిన్న చిన్న హోటళ్లు, కర్రీ పాయింట్లలో వేడి కూరలు, పప్పు, సాంబార్ వంటి ఆహార పదార్థాలు పల్చటి పాలిథిన్ కవర్లలో వేసిస్తున్నారు. పదార్థాల వేడికి ప్లాస్టిక్ కరిగిపోయి తిన్న తర్వాత అనారోగ్యాన్ని కలిగిస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్టులలో అరటి గుజ్జు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ పేస్టును కలుపుతున్నారు. అన్ని రకాల పండ్లను ఆకర్షణీయంగా కనిపించేందుకు కార్బైడ్ హానికారక రంగులు, జిగురు యథేచ్ఛగా వాడుతున్నారు. దీంతో కాలేయ సమస్యలు, కడుపు నొప్పి, నిద్రలేమి, కిడ్నీ వంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బయటి ఆహారం తినడంతో చాలా రోగాలు వచ్చే అవకాశాలున్నాయని, వీలైనంత వరకు తగ్గించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ వాడడం ద్వారా కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, బరువు పెరగడం, అజీర్ణం, బీపీ, మధుమేహం, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని అంటున్నారు. మన దేశంలో ఆహార కల్తీ అంతకంతకు పెచ్చుమీరుతోంది. కలుషిత ఆహారం కారణంగా రోజు ఎంతో మంది తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. పరిస్థితి చేయి దాటడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార నాణ్యతను పెంపొందించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి. దేశ ప్రజలకు సురక్షితమైన ఆహారం అందినప్పుడే ఉత్పాదకత పెరుగుతుంది. ప్రజలపైన, ప్రభుత్వాలపైన వైద్య ఖర్చుల భారం తగ్గుతుంది. కాబట్టి ఆహార నాణ్యతను తనిఖీ చేసే సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి. ఆహార నాణ్యతను నిర్ధారించడానికి అవసరమైన పరీక్షా కేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలి. ఆహార కల్తీకి సంబంధించిన కేసులను సత్వరమే పరీక్షించి కల్తీ రాయుళ్లకు కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించాలి. అప్పుడే దేశంలో ఆహార కల్తీకి అడ్డుకట్ట పడుతుంది.